ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతిరోజు కూడా హైదరాబాద్లో ఉన్న హోటల్స్పై దాడులు నిర్వహిస్తున్నారు. భయంకరమైన విజువల్స్ వస్తున్నాయి. ఆ విజువల్ చూస్తే హోటల్కి వెళ్ళి తినాలి అంటే అసలు ఎవరు కూడా ఇష్టపడ్డరు. అంత దారుణంగా ఉంటున్నాయి. కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయిన మొత్తం కర్రీస్కు సంబంధించినవి, అసలు అపరిశుభ్రంగా ఉన్న వంటశాల, చాలా దరిద్రంగా, అంటే అక్కడ పురుగులు, అసలు చాలా భయానక దృశ్యాలు ఆ విజువల్స్లో చూస్తూ జనం హోటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇవి కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు, రోగాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు వీళ్ళందరూ కలిసి వరుసగా దాడులు పెద్ద పెద్ద హోటల్స్పై నిర్వహిస్తున్నారు. చాలా వాళ్ళపై సీరియస్గానే చర్య తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ యాజమాన్యాలలో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటంటే, స్టార్టింగ్ ఇప్పుడు మెహఫిల్ అనే రెస్టారెంట్ హైటెక్ సిటీలో ఉంది. ఆ హోటల్ యాజమాన్యం ఏం చేసిందంటే, ఇప్పుడు మనం ఒక ఆర్డర్ చేస్తాం. హోటల్కి వెళ్ళిన తర్వాత మనం ఇచ్చిన ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎలా వండుతున్నారు, అసలు అక్కడ వంటశాల ఎలా ఉంది, స్టాక్ రూమ్ ఎలా ఉంది, మొత్తం విజువల్స్ అన్నీ లైవ్లో డిస్ప్లే చేస్తున్నారు. దీంతో ఎవరైతే హోటల్కి వెళ్తున్నారో వాళ్ళలో కూడా భరోసా పెరుగుతుంది. హోటల్స్ వాళ్ళు నిజాయితీ నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి ట్రెండ్గా రూపొందుతుంది. హైదరాబాదులో ఇదే ట్రెండ్ పలు హోటల్స్ అందరూ కూడా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా తమ రెస్టారెంట్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయి కిచెన్ ఎలా ఉంది, షోరూమ్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రీజర్లు ఎలా ఉన్నాయి అనేది ఎవరు చూడలేరు. అయితే ఇప్పుడు మెహఫిల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే, వాళ్ళు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్లకు మొత్తం అక్కడున్న లోకల్గా, అంటే ఆయా ప్రాంతంలో, అంటే కిచెన్లో కానీ స్టోర్ రూమ్లో కానీ ప్రతి చోట కూడా సీసీటీవీలు ఏర్పాటు చేశారు. వాటికి కనెక్ట్ చేశారు. ఇప్పుడు మనం అక్కడ హోటల్లో ఆర్డర్ చేసిన వెంటనే మన ఆర్డర్ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఏమేమి చేస్తున్నాడో అంత మొత్తం లైవ్లో చూడవచ్చు. మళ్ళీ అతను మళ్ళీ ఎలా ప్రిపేర్ చేసి ఎలా తీసుకొస్తున్నాడు, తీసుకొచ్చిన తర్వాత తినేవి మొత్తం అన్ని కెమెరాలు పెట్టేశారు. అయితే హైదరాబాద్ నగరంలో ఇది ఒక మంచి డెవలప్మెంట్ అంటున్నారు కస్టమర్లు, అలాగే హోటల్ నిర్వాహకులు కూడా. ఇదే ట్రెండ్ ఒక కంటిన్యూ అవబోతుంది. చాలామంది రెస్టారెంట్లు కూడా దీన్ని ఫాలో చేయడానికి వాళ్ళు కూడా ఆయా హోటల్లో పెద్ద పెద్ద స్క్రీన్లు, సీసీ కెమెరాలు పెట్టడానికి ఆసక్తి చూపడమే కాదు, దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకుని అన్ని హోటల్స్లో పెట్టడానికి చాలా సీరియస్గానే చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం, అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దీనికి సాటిస్ఫై అయ్యారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, ప్రతి హోటల్లో ఇది కంపల్సరీ ఒక నిబంధనగా పెడతారా అనే అంశాన్ని కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దానిపై ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే కంపల్సరీగా సీసీటీవీలు పెట్టాలి, బిగ్ స్క్రీన్ పెట్టాలి అనే నిర్ణయం తీసుకోవాలా వద్దా, లేకపోతే ఆ హోటల్ యజమానులే స్వయంగా వాళ్ళే ఆ డెసిషన్ తీసుకొని ఇలాంటి ఏర్పాటు చేస్తారా అనే చర్చ అయితే జరుగుతుంది. టోటల్గా చూసుకున్నట్లయితే కస్టమర్లు ఇప్పటివరకు చాలా భయపడుతున్నారు. హోటల్కి వెళ్ళాలి, హోటల్లో తినాలి అంటే అది ఎంత పాత స్టాక్ ఉంటుంది, కిలోల, అంటే వందల కిలోల చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి కుళ్ళిపోయినవి, చాలా రోజులుగా స్టాక్ ఉన్నవి, అవి అన్నీ గతంలో చేసిన దాడుల్లో బయటపడ్డాయి. కానీ ఇప్పుడు ఇలాంటి ఏర్పాటు లైవ్ డిస్ప్లే స్క్రీన్లు ఉండటం వల్ల అది ఎంత ఫ్రెష్గా ఉంది, ఎప్పుడు పెట్టారు, అవి అన్నీ చూస్తే కస్టమర్కి తెలిసిపోతుంది. కాబట్టి ఇది ఒక మంచి ట్రెండ్గా మారబోతుంది అని మనం చెప్పుకోవచ్చు.